హలో అండి. వెల్కమ్ టు ఆశిసుధా ఫ్యామిలీ బ్లాగ్‌కి స్వాగతం అండి. ఇప్పుడొచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా అత్తయ్య గారి ఇంటికాడ రొటీన్ అనేది చూసేయండి. ఎప్పుడు హిందూపూర్‌లో ఉన్న రొటీన్స్ అన్నీ చూస్తారు కదా! నాది వ్లాగ్స్ అనేది ఇప్పుడు అది కాకుండా మా అత్తయ్య ఇంటికాడ నా రొటీన్ అనేది ఎలాగుంటది వ్లాగ్‌లో అయితే షూట్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. ఇప్పుడొచ్చేసి ఇలా మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేసేసిన తర్వాత అయితే ఇలా రాగి జావ అయితే కాస్తున్నానండి. రాగి జావ కాసేసి అయితే పక్క పెట్టేశాను. మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి అయితే ఇక్కడ కాఫీ అయితే ఇచ్చేసాను. కాఫీ తాగుతున్నారు. మా మామయ్య గారు అయితే మిషన్ కుడుతున్నారండి. హవి అయితే సోది పెడుతున్నారు. ఇక్కడొచ్చేసి మా పిల్లలిద్దరికి కూడా చాలా డ్రై అయిపోయిందండి తలంతని. ఎంత నూనె పెట్టినా కూడా ఎండలకి పీల్చేస్తుంది. ఇప్పుడొచ్చేసి ఇలా ఇద్దరికి కూడా ఆయిల్ పెడదామని బయట అయితే కూర్చోబెట్టానండి. ఇలా మెట్ల దగ్గర ఇలా కూర్చోబెట్టేసి ముందు హవ్యకైతే పెట్టేస్తున్నాను. ఆయిల్ అయితే తలకి చాలా పీచుగా ఉంది కదా! చూడండి ఎలా పెట్టినా కూడా ఎలా దువ్వినా కూడా రింగులుగా తిరిగిపోతుంది. దానిదంతా తల ఎంత పొడుగు ఎదిగినా కూడా పొడుగు ఎదగలేనట్టే ఉంటుంది హవ్యది. అవ్యకి తలకి ఆయిల్ పెట్టేశాను కదా! అవ్యకి పెట్టేసిన తర్వాత అయితే జోష్ పాప్ కూడా ఆయిల్ పెట్టేద్దామని తల అంతా తిప్పేసాను. చాలా చిక్కులు పడిపోయింది. చూస్తున్నా కదా ఎంత డ్రై అయిపోయిందో. ఇంకా పూర్తిగా లాన్ నుంచి కూడా ఆయిల్ పెట్టుకుంటూ వచ్చేసానండి. లాన్ నుంచి పెట్టాను. పైన అంతలా పెట్టలేదు కానీ లాన్ కుదిరి దాకా పెట్టేసి అయితే నేను అయితే ఏం దువ్వలేదండి. దువ్వకుండానే ఇలాగ ముడైతే వేసేసాను. కొంచెం నాన్నట్టు అవుతుంది కదా! ఇప్పుడైతే చిక్కు పడిపోయి ఏడ్చేస్తుంది ఇంకా జోష్ పాప్ అయితేనే. అందుకే ఇలాగైతే నేను పెట్టేశాను. కిప్పులు పెట్టేసి అయితే వదిలేసాను. వదిలేసిన తర్వాత అయితే మా అత్తయ్య గారు అయితే పక్కన దోశలు వేస్తారంటే పిల్లలకి దోశలు వేసేసి అయితే ఇచ్చేసారు. వాళ్ళు స్నానాలు కూడా చేస్తారు. పక్కన మా అత్తయ్య గారు అయితే దోశలు వేసేస్తున్నారు. దోశలు వేసిన తర్వాత అయితే నేను కూడా అయితే టిఫిన్ చేసేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఒక పక్కన రైస్ అయితే పెట్టేసాను. పక్కన వచ్చేసి చేపల కర్రీ అయితే వండుతున్నాను. ఇప్పుడు నుంచి ఇక్కడికి వచ్చాం కదండి. ఆ రోజు అయితే మా అత్తయ్య గారు మా కోసం అయితే చికెన్ కర్రీ అయితే వండారండి. చికెన్ కర్రీ చూసి హవ్య అయితే ఎప్పుడు చికెన్ కర్రీ అయినా చేపల కూర వండవు, నాకు చేపలు కావాలి చికెన్ కర్రీ వద్దన్నదని. అప్పుడైతే వండలేకపోయినండి. ఇప్పుడైతే తెచ్చి పిల్లలిద్దరికి కూడా 2 చేపలు ఇచ్చుకుని అయితే చేసేసి ఉంచుతారండి. మార్నింగ్ హవ్య అడిగిందని ఇలాగే అడిగిందండి. ఎప్పుడు చికెన్ కర్రీ అయినా చేపలు లేవా, నాకు చేపలు కావాలని అడిగిందని ఇంక మనం చేపలు అయితే ఇచ్చుకుని చేసేసారండి. మొత్తం అంతా క్లీన్ చేసేసారు. క్లీన్ చేసిన తర్వాత అయితే ఉప్పు కారం అయితే పెట్టేసి ఉంచారు. నేను తర్వాత వచ్చేసి ఇలా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. చింతపండు నానబెట్టాం కదా, చింతపండు నానబెట్టినంత కలిపేసి అయితే ఇలాగా తాలింపు పెట్టేశానండి. తాలింపు పెట్టేసిన తర్వాత చేపలు చింతపండు కలిపేసి పెట్టేశాను కదా, అదైతే ఇలా కర్రీలో అయితే వేసేసుకున్నాను. వేసేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటే పులుపు కారం ఉప్పు అన్నీ కూడా చేపలు బాగా పడుతుందండి. ఈ విధంగా నేను అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇంకా కలిపిది ఏమి ఉండదండి, అన్నీ వేసేసాను కాబట్టి. ఇంకా అందులో వేయాల్సిన ఏమి లేదు. మంట అని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మగ్గిన తర్వాత గ్రేవీ అనేది దగ్గర పడేకి చూపిస్తున్నానండి ఎంత బాగున్నదో కలర్ఫుల్గాని. నేను ఇంకేం వేయలేదండి, ఇందాక వేసిన వాటిల్లోనే ఇంకా మొత్తం అలా పెట్టేసి నా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నాను. గ్రేవీ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత అయితే హవ్యకి జోషికి కూడా తినిపించేద్దామని ప్లేట్లు అయితే పెట్టేశానండి. పెట్టేసి పిల్లలిద్దరికి కూడా ఇలా తినిపించేస్తున్నాను. ఎందుకంటే అందులో ముళ్ళులు ఉంటాయి కదా, ఇంకా వాళ్ళు కూడా తీసుకోలేరు. తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, తినడానికి వాళ్ళకి రాదు కాబట్టి ఇంకిద్దరికి నేనే తీసేసి జాగ్రత్తగా అయితే తినిపించేస్తున్నానండి. వాళ్ళిద్దరికి తినిపించేసిన తర్వాత అయితే నేను కూడా తినేసానండి. తినేసి చేతులు కూడా కడిగేసుకున్న తర్వాత అయితే పిల్లలిద్దరికి వేరే స్కూల్కి అయితే మార్చానండి. ముందంతా జ్ఞానజ్యోతి అయితే స్కూల్ వేసాను కదా, ఇప్పుడు కాకుండా చైతన్యలు అయితే వేసానండి. అవి యూనిఫామ్ అయితే మా మామయ్య గారు మిషన్ కుడతా తెలిసిందే కదండి. మా మామయ్య గారి చేత కుట్టిద్దామని ఇంకా క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ తీసుకుని మామయ్య గారు అయితే కట్ చేస్తున్నారండి. ఓ పక్కన ఇంకా మామయ్య గారు కట్ చేస్తుంటే పిల్లలైతే ఆడుకుంటున్నారు. అసలు ఏం చేస్తున్నారు అని అంటే ఇలాగ ఆట సామాన్లు అన్నీ పెట్టుకుని కూడా ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారు. బయట అయితే ఎండలు అయితే చాలా దంచి కొడుతున్నాయండి. అస్సలు చెమట్లు చాలా ఉడుకొచ్చేస్తుంది. గాలి అనేది వేయట్లేదు. ఇంకా అవే చూస్తున్నారు కదా, అది మీరే వినండి. ఏంటది చూపించి స్ట్రైట్ పెట్టు. గుర్రంకి జడేస్తున్నావా?
ఇవే చూస్తున్నారు కదా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో. దాన్నయితే పక్కకు పెట్టేసి ఇంక నేను వచ్చేసానండి లోనకి. వచ్చిన తర్వాత అయితే మా మామయ్య గారు అయితే కింద బాడీ ఉంటుంది కదండి, కింద అయితే కట్ చేస్తున్నారు. బాడీ పార్ట్ అంతా కట్ చేసేసారు. కింద స్కర్ట్ ఉంటుంది కదండి, ఆ స్కర్ట్ అయితే కట్ చేస్తున్నారు. అది అంబ్రెల్లా కటింగ్ అయితే రావాలండి. అది కొంచెం అతుకు వస్తుందండి, అతుకు రాకూడదు అని ఇంకా అటు ఇటు తిప్పితే కూడా అతుకు రాకుండా కూడా కట్ చేశారండి. అంబ్రెల్లా కటింగ్ చాలా బాగా చేశారు. నేను ఇంకా అలాగే కూర్చొని చూశాను. ఇక్కడైతే మొత్తం కటింగ్ అయితే చేసేసారండి. కటింగ్ చేసిన వాటిని నేను అలా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇంకా మామయ్య గారికి మా జోషి పాపకి ఏ మోడల్ కావాలి, హవ్యకి ఏ మోడల్ కావాలని చెప్పడానికి అయితే మామయ్య గారి దగ్గరే కూర్చుని అలాగా కూర్చున్న తర్వాత అయితే ఇలా మామయ్య గారికి అత్తయ్య గారికి అయితే టీ అయితే పెడుతున్నానండి. ఇక టీ అయితే మరుగుతుంది. మరిగిన తర్వాత గ్లాసులు వేసేసి అయితే వాళ్ళకి ఇచ్చేద్దాము. ఇంకా బయట యూనిఫామ్ అయితే కట్ చేస్తారు కదండి, దానికి కావాల్సిన ఎలాస్టిక్ అలాగే దారాలు అయితే తెచ్చుకుందామని ఇంకా బయటకు వెళ్దాము ద్రాక్షారామం అయితే. అందుకు త్వరగా ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళకి టీ అయితే ఇచ్చేస్తున్నాను. టీ ఇచ్చేసి నేనైతే ద్రాక్షారామం వెళ్ళడానికి అయితే రెడీ అవ్వాలి. అత్తయ్య గారికి మా మామయ్య గారికి అయితే టీ అయితే ఇచ్చేస్తున్నానండి. టీ ఇచ్చేసి అయితే నేను రెడీ అవ్వి ద్రాక్షారామం అయితే వెళ్తున్నాను. ఇక్కడ అయితే దొరకవు, దగ్గరలో అయితే ఏ షాపులు లేవండి. ద్రాక్షారామం అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. నేను ఇలాగైతే ద్రాక్షారామం అయితే వెళ్ళానండి. వెళ్ళి ఇలాగా అన్ని ఎలాస్టిక్ జిప్పులు అలాగే క్లాత్ అన్నీ తీసుకున్నాను. దార్పులు అన్నీ తీసుకుని అయితే ప్యాక్ చేసేసుకున్నా. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా తీసుకున్న షాప్లోని. ఇక్కడైతే షాప్లో చాలా ఉన్నాయండి. మగ్గం వర్క్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ అంతా చూసుకుని అయితే పిల్లలు కూడా కొంచెం స్నాక్స్ అయితే తీసుకుని అయితే నేనైతే ఆటోలో అయితే మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను. చూస్తున్నారు కదా, నేను ఆటోలో అయితే మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తున్నానండి. ఇలా వచ్చిన దానిలో చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. ఇలా ఆటో ఎక్కేసి అయితే మళ్ళీ ఇంటికైతే నేను రిటర్న్ అయిపోయాను. ఇంటికి వచ్చేసాను కదండి. ఇంటికి వచ్చేసిన తర్వాత స్నాక్స్ తీసుకున్నా చెప్పాను కదండి, ఆ స్నాక్స్ అయితే పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. వేసి ఇచ్చేసి నేను కూడా వేసుకున్నానండి ప్లేట్లో అయితే. ఇలాగే నేను ఏం తీసుకున్నా అంటే బజ్జీ అలాగే మిల్ మేకర్ పకోడీ తీసుకున్నాను. ఇక్కడ మిల్ మేకర్ పకోడీ అయితే చాలా బాగుంటుంది. అలాగే అంటికాయ బజ్జీ మిరకాయ బజ్జీ అయితే తీసుకున్నాను. పిల్లలకైతే మిల్ మేకర్ పకోడీ అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకు పిల్లల కోసం అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఇలా తీసుకుని అయితే నేను ఇక్కడ తింటున్నాను. అలా పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చేసాను. మావి గారికి అత్తయ్య గారికి కూడా ఇచ్చేసాను. ఫ్రెండ్ వచ్చారంట. ఎగురుకుంటా తినేసింది. ఎవరు? ఇవ్వలేదు, మీరే తినేస్తున్నారండి అంటే నా మీద అయితే దెబ్బలాడుతుంది. తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే నేను కర్రీ అయితే వండాను కదండి, చేపల పులుసు మార్నింగ్ వండాను కదా. మార్నింగ్ వండింది ఇంకా అయిపోయింది, సరిపోదని ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నాను, ఎగ్ అనేది 4 తెచ్చారండి అత్తయ్య గారు. ఎగ్ బుజ్జి చేద్దామని ఇలా అయితే కర్రీ వండుతున్నాను. ఎగ్ ఫ్రై అయితే చేసేసాను, చేసి పక్క పెట్టేసుకున్నాను. ఎగ్ బుజ్జికి కావాల్సిన ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను కదండి. కట్ చేసుకున్నట్లని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్నది కర్రీ అయితే ఒక పక్కన వండేసానండి. వండేసిన తర్వాత అయితే మా మామయ్య గారు అయితే పిల్లలకి కావాల్సినవన్నీ యూనిఫామ్స్ అన్నీ కుట్టడం కూడా స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, నేను ముక్క తీసుకొచ్చాను. అది కాటన్ క్లాత్ వేయాలండి హవ్యకి, అలాంటిది కాకుండా ఇది వచ్చేసి హాఫ్ ఫుట్ ఉంటుంది కదండి, హాఫ్ ఫుట్లో తీసుకురమ్మన్నారు. ఎందుకంటే కలర్ వెలిసిపోకుండా ఉంటుందని హాఫ్ ఫుట్లో తీసుకోమన్నారు. హాఫ్ ఫుట్లో తీసుకున్నాను నేను. జోష్ పాపకి అయితే ఇలాగైతే డ్రెస్ మోడల్ అయితే కుట్టేశారండి. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితేని. కొంచెం మెడ పెద్దదైంది కానీ తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి వేస్తానులే అని అన్నారు. నాకు కుట్టలేదంటే జోష్ పాప కుట్టిందే హవ్య అయితే వేసేసుకుంటాను. చూస్తున్నారా, నాకు కుట్టలేదని గోల పెట్టేసిందండి హవ్య అయితేని. చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చిందా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.